గ్రంథరాశ్రమ భాగవతం 11వ స్కందం 20వ అధ్యాయం 9వ శ్లోకం. భక్తి యోగము జ్ఞాన వైరాగ్యాలకి అతీతమైనది. తావత్ కర్మాని కుర్వేత నా నిర్విద్యేత యావత మత్కథ శ్రవణాదవ శ్రద్ధాయావన్ నజాయతే. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి సకామ కర్మయందు సంతృష్టి చెందనంత వరకు శ్రవణ కీర్తన విష్ణు స్మరణ ద్వారా భక్తి యోగమునందు రుచి ఉత్పన్నం కానంత వరకు మనిషి వేద ఆదేశ విధులను అనుసరించి బతకవలసి ఉండును. ఇక్కడ మనుషులు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎప్పుడు దాకా ఉండాలా? ఎవరు ఇల్లు వాకిలి వదిలి పారిపోవచ్చు, ఎవరు ఇంట్లో ఉండాలా? అలాగే ఇల్లు వాకిలి వదిలేసి పారిపోవడం అది బాధ్యతలు వదిలేసినట్టుగా లేదా బాధ్యత రహితంగా అర్ధాంతరంగా. కానీ ఇక్కడ కృష్ణ భగవానుడు ఉద్ధవుడితో సకామ కర్మయందు సంతృష్టి చెందనంత ఎవరికైతే ఇది కావాలా అది కావాలా అని లేదు, నేను అదే తినాలా ఇదే తినాలా, నాకు ఇలాంటి గుడ్డలు కావాలా అది కావాలి ఇది కావాలి, అటువంటి ఆలోచనలు ఉన్నంత వరకు మనం ఇల్లు వాకిలి వదిలిపెట్టడానికి లేదు. అంటే మరి జనాల్లో పడితే జనాలు ఇచ్చింది తీసుకుని బతకాల. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడేదో నీకు కాటన్ గుడ్డలు ఇస్తాడు సార్, సార్ పట్టు వస్త్రాలు ఏంటి సార్ అంటే వాడు ఎక్కడ ఇస్తాడు? వాడికి ఉండేస్తాం అసలు. అట కాకుండా వాడు మనకి కాటన్, మనకి నూలుగొడ్డలు అంటారా, నూలుగొడ్డలు ఇస్తుంటే వాళ్ళు వాడిన గొడ్డలు ఇస్తుంటే, లేదా కొత్త గొడ్డలు ఇవ్వండి, కొత్త గొడ్డలు అడిగట్టే నువ్వు అడుక్కోవడానికి ఎందుకు పోవాలా? నువ్వే పని చేసుకుని సంపాదించుకో, కొనుక్కో. అడుక్కోవడానికి పోతున్నావంటే వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. దాన్ని అంటారు సంతృష్టి. అలాగే జీవితంలో మనకి మామూలుగా కోరికలు ఉన్నాయి కాబట్టి జనాలు పరుగులాటలో ఉన్నారు. కోరికలు లేకపోతే ఏది మన భాగ్యంలో రాసిపెట్టి ఉందో, ఏది దొరికిందో దానిలో సంతోషంగా ఉండగలిగేటైతే పరిగెత్తడం దేనికి? భగవద్గీతలో కూడా ఇలాంటి శ్లోకాలు వస్తాయి చాలా. యదృశ్యాలాభ సంతుష్టో ద్వంద్వాతీత విమత్సర, యదృశ్యో లాభ ద్వంద్వాతీత సిద్ధయా సిద్ధయ నిర్వికార. ఎవరైతే వాడిని చూసి ఈర్ష్యపడి, వీడిని చూసి ద్వేషించి, లేకపోతే వాడిని చూసి నేను కూడా ఆ విధంగా, ఇటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు వాకులు వదిలిపెట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతరులకి సమస్యలు, వాళ్ళకి ఎట్టగో సమస్యలు కోరినట్టుగా వాళ్ళు దొరకటం లేదు. ఇక్కడ సకామ కర్మయందు సంతృష్టి చెందనంత వరకు, అంటే మనకి ఈ సంసారంలో ఎవరికైతే విసుగు వచ్చిందో, అంటే పని చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, తింటాం, ఉంటాం, బాగానే ఉంది, అటాగే బతుకుతూ ఉంటాం, అటాగే బతకండి. కానీ ఎప్పుడైతే విసుగు వస్తుందో,
ఇదేం బతుకంతా నాకు మనసు దేవుడి మీద ఉండాలా, నేను దేవుడికి సేవలు చేసుకోవాలా, అటువంటి ఆలోచనలు కలగకుండా ఇల్లు వాకిలి వదిలి ఏం చేస్తాం? సకామ కర్మయందు సంతృష్టి చెందనంత వరకు మన కోరికలను బట్టి కర్మలు, కోరికలకు సంబంధించిన కర్మలు ఇట్లా జరుగుతున్నారు. దాన్ని అంటారు మన కోరికలు, మన కర్మలు కోరికలు తీర్చుకోవడం. ఈ రకంగా ఎప్పుడైతే దీన్ని యాంత్రిక జీవితం, మెకానికల్ లైఫ్, ఎప్పుడు ఇంటి నుంచి ఆఫీసుకు పో, ఆఫీసు నుంచి ఇంటికి రా, ఇంటి నుంచి మళ్ళీ ఆఫీసుకు పో, ఆఫీసులో ఇట్లా బతుకు, ఇంట్లో ఇట్లా బతుకు, అవి బాగానే ఉంది మనకు అనిపిస్తే ఆల్రెడీ కంటిన్యూ, మీరు అక్కడే కంటిన్యూ కండి. కానీ మనకి దానిలో తాజాదనం కనబట్టం లేదు, దానిలో మనకి ఆనందం కలగటం లేదు, దానిలో మనకి మనస్సు లేదు, ఏం బతికిది అనిపిస్తుంటే అప్పుడు అదొక క్లాజ్. అంటే ఎవరికైతే శారీరక అవసరాల గురించి వాళ్ళకి ఎలాంటి తాపత్రయం లేదు. రెండోది శ్రవణ కీర్తన విష్ణు స్మరణ ద్వారా భక్తి యోగమునందు రుచి ఉత్పన్నము కానంత వరకు, అంటే ఇంట్లో ఉండి భయం చేయమంటున్నాడు. అంటే శ్రవణ కీర్తన విష్ణు స్మరణ ఎందు నా భక్తి యోగమున రుచి ఉత్పన్నము కానంత వరకు మనిషి వేద ఆదేశములు విధులను అనుసరించి బతకవలసి ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏమంటారు వర్ణాశ్రమ ధర్మం. ఏ ఆశ్రమంలో ఉన్నాము, ఏ వర్ణంలో అంది. వర్ణాలంటే మన వృత్తి పనులు, ఆశ్రమాలంటే మనం శరీరానికి సంబంధించినటువంటి పెళ్ళయిందా కాలేదా, అయిపోయిందా, తర్వాత ముందుకు వెళ్తున్నావా, సన్యాసం, ఇట్లా ఇవన్నీ కూడా ఎవరికైతే ఈ రెండు షరతులు పూర్తి కాలేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. దాన్ని ఏమంటారు ఉపద్రవం. ఉపద్రవం అంటే మనం ఎవరైనా బయటికి వెళ్ళి అడుక్కు తింటున్నారంటే అంటే ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నట్టు, ఎవరైనా బయటికి వెళ్ళి అడుక్కుంటున్నారంటే అతనికి టైం లేదు, అతనికి ఏర్పాటు భగవంతుడి మీద పూర్తిగా భారం వేశాడు. భగవంతుడి భారం వేసి దేవుడు ఎలా ఏర్పాటు చేస్తే దానికి ఇస్కాన్లో చూస్తూ ఉంటాం, భక్తులు వస్తారు, ఇక్కడ ఈ వసతులు లేవు, ఇలాంటి తిండి లేదు. సార్ నెల్లూరు మందిలో ఎందుకు ఎక్కువ మంది చేరట్లేదు తెలుసా, ఇక్కడ ఫుడ్ బాగా పెట్టలేదు సార్. తినడానికి వస్తున్నాడే ఇక్కడ. నేను చెప్పా వాడికి ఫుడ్ బాగా కావాలంటే పోయి డబ్బులు దండుకు రమ్మనండి, వాడికి కావాల్సింటే ఫుడ్ పెడతాం. ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో ఎలాంటి ఏర్పాటు దానిలో అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన బేవారసుగా పని లేదు, పాడు లేదు, ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది సార్, ఫుడ్ సరిగ్గా లేదు సార్, అది కావాలి సార్, ఇది కావాలి, పోయి తీసుకురా, డబ్బులు తీసుకురా, వండి పెడతారు అక్కడ. అంతే కదా. ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నంత వరకు మనం ఆశ్రమంలో ఉండడానికి పనికిరాము. ఎవరికైతే జీవ చాపల్యం అద్దెనాల ఇద్దెనాల ఉంటుందో, ఏదో ఆకలి బాధను తట్టుకోవడానికి దేవుడి ఏర్పాటు వల్ల ఏం దొరికితే అది తిని, అటువంటి వాళ్ళు ఏదైనా కంప్లైంట్ లేకుండా మాకు ఆ వసతులు ఉంటే కానీ
ఈ వస్తువులు ఉంటే కానీ ఇంత డబ్బులు ఇస్తే కానీ మేము చేరం. నువ్వు చేరక్కర్లేదా? ఎవడికి కావాలి నువ్వు? ఎవడికి కావాలా? అవసరం లేదు. ఇక్కడికి వచ్చేది ఎవరు? నేను సేవ చేసుకోవాలి సార్, నాకు అవకాశం ఏంటి సార్, నాకు ఈ సేవ లేకపోతే నా బతుకు వేస్ట్ సార్, నాకు అవకాశం ఏంటి సార్, వెనకాల పడేవాడికి అవకాశం ఇస్తాం. షరతులు పెట్టేవాడికి ఆ బతుకేదో నువ్వు ఎత్తుక్కుపోయి మా మీద ఎందుకు వేసి గోట్ నీకు కావాల్సినట్టుగా బతుకు. ఇక్కడికి వచ్చి మాకు నేర్పించు. వారంలో ఒకరోజు పకోడీలు ఉండాలి సార్, వారంలో ఒకసారి ఇడ్లీ దోశలు ఉండాలి సార్. కానీ ఇక్కడ ఏం చదువుతున్నాడు? ఎవరికైతే ఏ విధంగా బతుకుతున్నారో అది బాగానే ఉందంటే వాళ్ళు ఇంకా ఆశ్రమంలోకి రావాల్సిన అవసరం లేదు. అలాగే విసుగొచ్చేదాకా అదే విధంగా బతకండి. రెండోది, మీరు ఇక్కడికి వచ్చి సాధన చేయడం. ఇక్కడికి వచ్చారంటే తెల్లారుదాం లేవాలంటే లేవాలా, ఈ ప్రోగ్రాంలు అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వాలి. కొత్తగా చేరాను సార్, ఇంకా అలవాటు లేదు సార్, 4:30కి లేవడం అలవాటు అవడానికి 4 ఏళ్ళు పడుతుంది సార్, అదేదో ఇంట్లో చేసుకున్నాయి. మీకు అందరికీ అదే కదా నేర్పిస్తుంది. ఇంట్లో ఉంటాం, ఇక్కడికి రావడానికి ఎలా తయారవ్వాలి. అది ఇక్కడికి వచ్చి మనం ఇష్టం వచ్చినట్టుంది, అలవాటు లేదు కదా సార్ అంటే అలవాటు అయిన తర్వాత వచ్చి ఉండండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ పద్ధతులన్నీ కూడా అస్తవ్యస్తం చేసి. కాబట్టి ఎవరికైతే విసుగు వచ్చిందో బయట ప్రపంచం అంటే, మామూలుగా విసుగు అనేది మన జ్ఞానం లేకుండా మనకి విసుగు అనేది రాదు. మన జ్ఞానం కలిగినప్పుడు ఆత్మ ఎంత వైభవంతో కూడినటువంటిది, ఎక్కడొచ్చినా బతికి ఎట్ట గడుస్తుంది. ఆత్మ ఎంత దివ్య ఆనందంలో ఉండాలా, ఆత్మ ఎలాంటి దివ్య సేవల్లో ఉండాలా, ఆత్మకి ఈ శరీరం ఎంత ఎంత దుర్భాగ్యకరమైన విషయం. ఆత్మ ఈ శరీరంలోకి రావడం చాలా దుర్భాగ్యకరమైన విషయం. ఎక్కడో వైకుంఠంలో ఉండాల్సిన వాళ్ళం ఈ మురికాల పక్కన ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటాం. ఇదే బాగానే ఉందనుకుంటా అండి. అంటే ఎంత మనం పతనావస్థకి చేరుకున్నాం. అంటే ఎవరికైతే ఈ శరీరంలో ఉండడం ఇబ్బందిగా ఉంది, ఈ సంసారంలో ఉండడం ఇబ్బందిగా ఉంది, అప్పుడు ఆల్రెడీ భక్తి అలవాటు చేసుకుని భక్తి చేయడానికి ఏం చేయాలో, వాట్ ఎవర్ ఇట్ నీడ్స్ టు బి డన్. మనిషి ఏదైనా, మీకు సంసారం అంటే విసుగొచ్చింది, అప్పుడు ఏం చేయాలా? సార్ ఆశ్రమంలో ఏం చేయాలో అన్నీ చేస్తాను, బయట ప్రపంచంలోకి మాత్రం నేను పోదలుచుకోలేదు. ఆశ్రమంలో ఏదైనా కూడా నాకు కావాల్సింది ఆధ్యాత్మిక జీవితం కావాలా, నాకు భగవంతుడి సేవలు కావాలా, నాకు శారీరక జీవితం నాకు వద్దు. అంటే ఇక్కడ అంటే దానికి టైం పడుతుంది. శ్రవణ, కీర్తన, స్మరణ, ఆ భగవన్ నామంతో ఎంత మన ఆత్మ ఆధ్యాత్మిక ఎదిగితే అంత మనకి ఇవన్నీ కూడా అవాంఛితమైనటువంటి అన్వాంటెడ్. ఇప్పుడు మనం ఈ విధంగా బతుకుతున్నాము, కానీ ఎంతోమంది క్లబ్కి పోతున్నారు, ఎంతోమంది సినిమాలకు ఎగబడిపోతున్నారు, సినిమాలకు ఎగబడిపోతున్నారు, క్లబ్లకు పోతున్నారు, హోటళ్ళకు పోతున్నారు. అట్లా పోయేవాళ్ళు లేకపోతే అవన్నీ ఎట్లా నడుస్తాయి? ఉంది, ఆ క్లాస్ కూడా ఉంది, వాటి కోసం పోయేవాళ్ళు. కానీ మనం ఈ విధంగా బతుకుతున్నాం ఇక్కడ మందిరంలో. వాళ్ళు చేసే పనులన్నీ మనం అస్సలు చేయకుండా మన దారి వేరే అన్నట్టుగా. అంటే ఇక్కడ మనకి ఇంట్లో ఉంటూ నీకు ట్రైనింగ్ తీసుకోవాలి. దానంతటా మనకి ఎక్కడ వస్తుంది? దానంతటా మనకి ఎప్పుడు కూడా వైరాగ్యము కలగదు, జ్ఞానము కలగదు. ఏదైనా కూడా సంపాదించుకోవాలి, ఊరికే రావు ఏదైనా కూడా. అంటే
ఈ విధంగా జీవితంలో ఎవరైతే నేను ఎదగాల, జీవితంలో భౌతికంగా ఎదగాల, ఆధ్యాత్మికంగా ఎదగాల. మనం ఆధ్యాత్మిక ఎదుగుతూ ఉంటే భౌతికమైనటువంటి మనకి కోరకుండానే చేరుకుంటూ ఉంటాయి. ఇది భగవంతుడు తెలుసు, వీడు చెడిపోడు, వీడికి నేను అవకాశం ఇచ్చా అంటే భగవంతుడికి నమ్మకం కలిగినప్పుడు వీళ్ళకి నేను ఎంత డబ్బులు ఇచ్చినా దీనివల్ల ఇతడు చెడిపోడు, దాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా, నా సేవకు ఉపయోగపడే విధంగా ఖర్చు పడు. అంటే నిజంగా డబ్బులకి లోటు లేదు, కానీ మనకి అర్హత ఉందా లేదా? అర్హత ఉందంటే దేవుడు ఇస్తాడు, మనం దాంతోగా దేవుడి సేవలు ఖర్చు పెడతాం, ఇతను గడిచిపోతాడు. కాబట్టి మామూలుగా వ్యక్తులందరూ కూడా స్కూలుకి పోయి నేర్చుకోవాలా. అందరూ కూడా మనం మందిరానికి పోయి, ఇస్కాన్ మందిరాలకు పోయి నేర్చుకోవాలా. నేర్చుకుంటూ గమనిస్తూ ఉంటారు, టీచర్ గమనిస్తూ ఉంటాడు. అది ప్రభుపాద అన్నాడు కదా మొన్న, అర్జునుడు కృష్ణుడు అడిగాడు, నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నావా, అర్థమైందా? కశ్చిదే తస్సుతం పార్థ త్వయేకేకాగ్రేణ చేతస. నేను చెప్పిందంతా ఏకాగ్ర చిత్తంతో విన్నావా, ఎట్లా ఉంది నీకు? అదే మన జ్ఞానం కలిగితే మోహం పోతుంది, జ్ఞానం కలిగితే మోహం పోతుంది. అలాగే మనకి లోపల ఆనందం కలిగితే బయట శోకాలు పోతాయి. మనకి లోపల ఆనందం కలిగితే బయట మన బంధువులు చనిపోవచ్చు, మన ఆస్తులు పోవచ్చు. నా కిరణ్మయ మాతాజీ అంది ఆ కర్నూల, మనకి చెప్పలేదు. అంతే 15 ఏళ్ళ పిల్లాడు చనిపోయాడు, కొడుకు, ఒకడే కొడుకు. నేను ఫోన్ చేసి ఎట్లా చెప్పుకోవాలా? ఎవరికో చెప్పింది, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఎవరు నాకు ఫోన్ చేసింది? మీరేనా? ఫోన్ చేసింది. ఎవరు కూడా సొంత కొడుకు 15 ఏళ్ళ కొడుకు చనిపోతే ఊరంతా ఫోన్ చేసి మా అబ్బాయి చచ్చిపోయాడు, బాధగా ఉంటుంది కదా చెప్పాలి. కానీ మెసేజ్ పోవాలా. నేను ఫోన్ చేసినప్పుడు ఆమె ఒక మాట, అంటే కొద్దిగా చదువుకున్నావు కాబట్టి, ఇన్నేళ్ళ నుంచి ఇస్కాన్తో ఉంది కాబట్టి ఒక మాట అంది, దేవుడు పంపించాడు స్వామి వాడిని, దేవుడు పట్టుకుపోయాడు, నేను ఏడిస్తే లాభం మీద ఫినిష్ అంటే మనసుని ఎంత గట్టిగా చేసుకుంది. దేవుడు పంపించాడు స్వామి, ఒక్కడే కొడుకు అన్నాడు, ఒక్కడే కొడుకు స్వామి, చేతికి వచ్చిన కొడుకు ఉంది, ఏమి ఏడవడం కానీ విషాదం కానీ వ్యక్తం చేయకుండా ఏం చేస్తాం స్వామి, దేవుడు ఆయన పంపించాడు, ఆయన పట్టుకుపోయాడు, అంతా ఆయన చేతుల్లో ఉంది అంటే దన్నుకొని నిలబడింది కదా జీవితంలో. దాన్ని అంటారు మోహం లేకుండా ఉండడం. మన జ్ఞానం కలిగినప్పుడు మోహం పోతుంది, మనకి ఆనందం కలిగినప్పుడు శోకం పోతుంది. ఈ విధంగా శోకం ఉండదు, బస్ జరుగుతుంది. దానికి నా బాధ్యత లేనిది, కొడుకు చనిపోయాడు ఆల్రెడీ, ఏం చేయాలి చేసి, ఎలాంటి ఉద్వేగాలకి ఆవేశాలకు గురవ్వకుండా, అదే కృష్ణుడు ద్వంద్వాలకి అతీతంగా ద్వంద్వాతీతో, సుఖానికి దుఃఖానికి, సుఖం కలిగినా కూడా ఇప్పుడు మీరు భక్తులు అవుతారు, మీరు ఐఏఎస్లో సెలక్షన్ అయ్యారు, ఏమనిపిస్తుంది? మీరు భక్తురాలు అయితే ఏమనిపిస్తుంది? మీరు భక్తురాలు అయితే మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారనుకోండి, బస్ భగవంతుడు ఐపీఎస్ కావండి, ఆయన భక్తి చేయమంటున్నాడు, ఐపీఎస్ కావండి, నేను
ఈ హోదాలో ఉండి చేయగలిగేటువంటి ఆయన సేవ చేయాలా. మీకు పెద్ద మీకు ఏదో ఊడిపడిపోయింది ఆకాశం నుంచి ఏదో డోంట్ కేర్. మీకు ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు పరీక్షలు ఫెయిల్ అవుతున్నారు. అప్పుడేమనుకుంటారు, బస్ భగవంతుడు నీ ఉద్యోగం వద్దంటున్నాడు, ఐపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, ప్రశాంతంగా బతకమంటున్నాడు. హరే కృష్ణ పోతూ ఉంటారు. 10 సార్లు ప్రయత్నం చేసా, ఇంత డబ్బు ఖర్చు పెట్టా, అయినా కూడా ఐపీఎస్ క్లియర్ కాలేదు. డోంట్ కేర్. ప్రయత్నం చేయడం, అది కూడా అసలు ఐపీఎస్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చెప్పండి. మీరు భక్తురాలైతే ఐపీఎస్ కోసం, ఐఏఎస్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి, 2 సార్లు, 3 మాటలు, 4 మాటలు సేవ చేయాలని మీరు ఉద్దేశం. నేను ఐఏఎస్ అయ్యి భగవంతుడికి చాలా ఎక్కువ ప్రభావవంతంగా ప్రచారం అనే ఉద్దేశంతో మీరు ఐఏఎస్ అవ్వాలని చూస్తున్నారు. అంతేగాని నేను ఐఏఎస్ అవ్వాలా, అందరికి చెప్పుకొని ఐఏఎస్ క్లియర్ చేశాను. ఎవరికి కావాలి ఇట్లాంటి ఐఏఎస్లు ఎంతమంది వచ్చారిపోయారు. కాబట్టి మాకు కావాల్సింది ఎవడు నేను ఐఏఎస్ భగవంతుడికి ఎక్కువ సేవ చేయాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేయాలి. అట్లా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయండి. నేను ఐఏఎస్ అయితే భగవంతుడికి జిల్లా అంతా కూడా నేను ప్రచారం చేస్తాను. మంచిది చేయొచ్చు కావాలంటే వాళ్ళు ఏం అడ్డం ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతే 4:30 ఇస్కాన్ మందిలో మీరు కూర్చుంటే అంత ఇబ్బంది పడతారు. ఈడెక్కడ దొరికాడు మనకి, వాడు వెనకాల బిల్లా బంటారు, వాడు డ్రైవర్ అందరు లేచి వెనకాల ఏం చేస్తారు, ఈడెక్కడ దొరికాడు మనకి. కానీ మెల్లిగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎంత చక్కటి జీవితం అని చెప్పి వాళ్ళు ఐఏఎస్ గారిని గురువుగా భావించి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మొదట్లో ఏమన్నా వీడెక్కడ దొరికాడు మనకి, పొద్దున్న వెనకాల పడిపోతూ ఉండాలి, రోజంతా ఎట్లా పడిపోవాలి, ఉదయం పొద్దున్న 4:30 కూడా పోవాలి. కాబట్టి ఒక భక్తుడు ఏం చేస్తున్నా కూడా అతనికి తనకి నాకు అనేటువంటి ఆలోచన భగవంతుడికి ఎలా ఉపయోగపడతాం ఏం చేస్తున్నా కూడా ఉంటాం. మందిరం లేకపోయినా రూమ్లో కూర్చొని భజన చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. మందిరం కట్టి మందిరంలో కూర్చొని భజన చేస్తున్నాం, మందిరం గురించి చదువుతున్నాం. మరి ఎవరి కోసం ఇంత ప్రయాసపడి కట్టినట్టు పేరు వస్తుందని కట్టించారా? ఓ మహారాజు గారు మందిరం కట్టాడు, దానికోసం కట్టాడు అంటే అప్పుడు భగవంతుడు రిజెక్టెడ్ అంటాడు. రిజెక్టెడ్ ఎవరైతే నాకు పేరు కావాలా, మందిరం కట్టే జనాలంతా ఫలానా స్వామి మందిరం కట్టాడు అనే ఉద్దేశంతో మీరు ఊళ్ళో తిరిగి జనాలు మందిరం కడితే భగవంతుడు ఎందుకు మందిరం కట్టాలి, ఇతరులకు ఉపయోగపడుతుంది, భగవంతుడికి సేవ చేయొచ్చు, ఇతరులందరికీ అవకాశం ఇవ్వచ్చు. మనకేం లే అంటే మనం కష్టపడడానికి రెడీగా ఉన్నాం, కానీ మనకి గుర్తింపు అనేది ఏం అవసరం లేదు. ఆ విధంగా పనిచేస్తుంటే వెంటనే భగవంతుడు నా సేవ చేసుకుంటున్నాడు. పేరు రావాలనే ఉద్దేశంతో సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయ ఉద్దేశం తేడా ఉంది కదా. వాడు సేవ చేసుకుని వాడు నా పేరు కోసం చేస్తున్నాడు. భగవంతుడు మన మొహం కూడా చూడు కదా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఈ భగవంతుడు వినడంలో ఉత్సాహం పెరిగిపోతుంది. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్, నేను ఇంకా ఇంట్లో ఉంటే ఈ మనవలని ఈ తోబుట్టిన వాళ్ళు వాడి సినిమా వాడు టీవీ ఆన్ చేస్తున్నాడు, వాళ్ళంతా 7 గంటల నిద్ర లేచి ఇటంతా చేస్తాం, మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో ఉండడం. ఏం చేయాలి? నేను ఈ ఇంటికి చెందిన వాడిని కాదు, నా యొక్క ఆలోచనలతో అందుకే వాళ్ళు మనవాళ్ళు అనిపిస్తుంది. ఇంట్లో ఉంటాం, ఇంట్లో ఉంటా వీళ్ళెవరు నాకు చెందిన వాళ్ళు కాదు, కనీసం వాళ్ళు దేవుడి కోసం ప్రయత్నం చేయట్లేదు, వీళ్ళ మధ్యలో నేను ఎందుకు ఉండాలా అని చెప్పి ఎవరో చెప్ప పెట్టుకుని పొద్దున్న లేచేప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి పోయినాడు, వెళ్ళిపోయినాడు ఇంట్లోంచి. తప్పేంలే, ఏ ఉద్దేశంతో ఇంట్లోంచి వెళ్ళిపోయినావు? అప్పుడు నీళ్ళు అంటాడు,
దేవుడి సేవ కోసం వెళ్ళిపోయారంటే ఏం మాట పడక్కర్లే, మనం ఉన్నా లేకపోయినా జరగాల్సిన జరిగిపోతారు. కానీ ఆ మాత్రం మనకి జ్ఞానం, ఆ మాత్రం మనకి వైరాగ్యం, ఆ మాత్రం మనకి దేవుడు మనసు మరలిందా. ఆయన వచ్చే రాధా గోవింద స్వామి ఉండేవాడు, ప్రభుపాద డిసైపుల్. గౌరవ గోవింద స్వామి, రాధా, ఇద్దరు ఇండియన్ డిసైపుల్స్. ఆయనకి గౌరవ గోవింద స్వామికి పెళ్ళి అయింది. ఆ రోజు స్కూల్లో లెక్చరర్ లాగా అడ్మిషన్. లోపల బాగా వైరాగ్యం ఉంటుంది. ఆయన సెలవులు దొరికినప్పుడల్లా నేను అటు ఆశ్రమాది ఎక్కడికి నేను పారిపోవాలా, ఆయన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆయన గురించి ఆలోచించలేదు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి కానీ ఎక్కడ కూడా ఆయనకు ఆ వాతావరణం కనపట్లే. ఆశ్రమాల్లో తిని పండుకొని లేదా తిని నాకు అసౌకర్యం కావాలి ఇట్లా కనబడుతుంది, కానీ భక్తి కోసం బతికే వాళ్ళు కనబట్టలేదు. అంటే ఆయన ఒరిస్సాలో అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి వచ్చే దూరంగా బృందావనం వచ్చే భగవంతుడు ప్రభుపాద అదే టైంలో ఆయన ప్రవచనం ఇస్తున్నాడు. ఇట్లా ఈ టైంలో ఆయన వచ్చాడు గౌరవ సంబంధంలోకి. ప్రభుపాద ఆయన ఆశీర్వదించి వైకుంఠంలాగా ఉంది అంతా. ఆయన మాట్లాడుతాడు, పిన్ డ్రాప్ సైలెంట్, అందరూ కూడా చక్కగా వింటాం ఆ వాతావరణాన్ని. ఆ తర్వాత ఆయన మాట్లాడుతుంటే కూడా టు ది పాయింట్ ఆయన కరెక్ట్గా మాట్లాడుతూనే ఆయన నా గురువు గారు దొరికాడు నాకు ఫినిష్. అక్కడికి మన ఇంటికి పోలే ఊళ్ళో వాళ్ళు ఏదో ఎత్తుకున్నాడు. ఉద్యోగం రిజైన్ చేయలేదు, పెళ్ళం పెళ్ళి పెట్టుకున్నాడు. ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు. దొరకంగానే బస్ ఇల్లు విషయమే మర్చిపోయినాడు ప్రభుపాదం పట్టుకుని. ప్రభుపాద కూడా అదేవిధంగా ఆయనకి హరినామ దీక్ష, బ్రాహ్మణ దీక్ష, సన్యాస దీక్ష ఒకేసారి ఇచ్చేసి 3 ఒకేసారి. ప్రభుపాద భక్తిచారు మహారాజ్కి, రాధా గోవింద మహారాజ్కి, తర్వాత రాధా గౌరవ గోవింద మహారాజ్కి, రాధా గోవింద మహారాజ్కి, తర్వాత ఈయనకి భక్తిచారు మహారాజు. వీడు వెంటనే ప్రభుపాద సన్యాసం ఇచ్చేసాడు. చూశాడు వీడంతా అంటే ఇంత పండిన అవస్థలో వచ్చారు. నెక్స్ట్ స్టేజ్ వాళ్ళది. అది నెక్స్ట్ స్టేజ్ అంటే ప్రభుపాద కనిపెట్టగలిగారు ఎవరు వైరాగ్యంతో బతుకుతున్నారు, ఎవరి దేవుడు ఆయనకు తెలియదు. ఎవరిది ప్రభుపాద ఐస్, ఎక్స్రే ఐస్. ఎవరికైతే కోరికలు ఉండవో వాళ్ళు ఇతరులను అర్థం చేసుకోవడంలో వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. అంతే కదా, నాకు నా కోరికలు, మీకు మీ కోరికలు, మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే నాకు అర్థం. నాకు ఎలాంటి కోరికలు అవుతాయి చూడంగానే నీ మాట తీరుని బట్టి, నీ పని తీరుని బట్టి వీళ్ళు ఏ స్వార్థం కోసం, ఏ లాభం కోసం, ఏ ఉద్దేశం కోసం వెనకాల వస్తుందో తెలిసిపోతుంది. మనం క్లియర్గా ఉన్నాం కాబట్టి దేనికి వస్తారో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళతో డీల్ చేయడం. ఇక్కడ మనకి జీవితం అంటే విసుగు పట్టినంత వరకు, రెండోది మనకి భగవంతుడు బాగా అర్థమయ్యి ఇంకా భక్తి చేసుకోవాలా అనే తాపత్రయం లేనంత వరకు మనం వేద ఆదేశాలు విధులను అనుసరించి బతకవలసి ఉండును. విశుద్ధ భక్తుల సాంగత్యముచే కృష్ణ భగవానుడి యందు దృఢమైన శ్రద్ధను పొంది, అంటే దానంతటి వచ్చేది కాదు, అది వింటూ ఉంటా చూస్తూ ఉంటే వాడు చెప్పేవాడు ఎట బతుకుతున్నాడు, వాడు ఎలా చదువుతున్నాడు, మనకి దానివల్ల మనకి ఏమనిపిస్తుంది. దృఢమైన శ్రద్ధను పొంది ఆ విధంగా భగవత్ సేవలో నెలకొన్నంత వరకు మనిషి సామాన్యముగు వేద నియమాలు విధులు అర్ధాంతరంగా వదిలివేయరాదు. దీని గురించి స్వయంగా భగవంతుడే శృతి స్మృతి మమయవాజ్ఞ యాస్తే ఉల్లంఘ్య వర్తతే అజ్ఞాస్యది మమ ద్వేషి మద్భక్త కోపి నా వైష్ణవ. వాడు భక్తుడు కాదు. ఎవడు శృతులు నా ఆదేశంలో ఎరగవలను, వాటిని ఉల్లంఘించిన వాడు
నా సంకల్పమునే ఉల్లంఘించిన వాడే, నన్ను విరోధించిన వాడు అట్టి వ్యక్తి నా భక్తుడని చెప్పబడిన వాస్తవానికి అతడు వైష్ణవుడు కాదు. అంటే అంత సీరియస్గా ఉన్నావా లేదా? మనిషి శ్రవణ కీర్తన విధానమునందు అంటే మనకి ఇది ప్రాక్టీస్ చేస్తూ మనసు దీని మీద పడినంత వరకు పొందనితో అతను సంసారంలో వేద ఆదేశాల అనుసారం బతకవలని ఇచ్చట భగవంతుడు పలుకుతున్నాడు. విశుద్ధ భక్తిని గుర్తించుటకు అనేక చిహ్నములు ఉన్నాయి. భక్తుల్ని ఎలా గుర్తించాలా దీనిని గురించి భాగవతమునందు ప్రథమ స్కందంలో భక్తుల్ని ఎలా గుర్తించాలా, భక్తుల్ని గుర్తిస్తే కదా మనం వాళ్ళు వెనకాల పడిపోవడానికి, లేకపోతే దొంగ స్వాములు వెనకాల పడిపోయి మోసపోయి రెండింటికి చెడిపోయి అటు ఇటు కాకుండా ఇక్కడ భాగవతం మొదటి స్కందంలో భక్తుల్ని ఎలా గుర్తు వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానంచ యద్ అహేతుకం. భక్తి యోగంలో వాస్తవంగా నెలకొన్నవాడు కృష్ణ చైతన్యాన్ని గురించి స్పష్టమైన జ్ఞానం, లౌకిక కార్యాల నుంచి విరక్తి అతని వల్ల కాదు. వాళ్ళు అన్నారు, సార్ మీకు అమెరికాలో డాక్టర్గా పనిచేస్తుంటే మీకు 4 లక్షలు వస్తుంది, మీరు 100 రూపాయలు 150 రూపాయలు 500 రూపాయలు తీసుకుని నువ్వు వాడు నాకు చెప్పాలి, అదే మేము చూసుకుని వాడు చెప్పి వాడు అన్నాం మీరు 4 లక్షలు వస్తుంటే ఈయన 500 100 రూపాయలు ఇంటికి తీసుకుని ఎందుకు తిరుగుతున్నారు, వాడు తెలియతాడు. నీకు కావాలంటే నువ్వు బతకవేట 4 లక్షల కోసం మాకేది నువ్వు చెప్పేది ఇక్కడ అంటున్నాడు. అంటే అతనికి విరక్తి కలుగుతుంది. ఏదో డబ్బులు కట్టలు చూడాలా, ఆ డబ్బులతో ఈ సోక పోయింది అదంతా. అతనికి స్పష్టమైన జ్ఞానం అంటే ఎలాంటి డౌట్ లేవు. కృష్ణుడేంది, శివుడేంది, వినాయకుడేంది, నిరాకారుడేంది అంటే ఎన్నో జన్మల నుంచి ఇదంతా కృష్ణ భక్తి అనేది ఒక జన్మలో దొరికేటువంటిది కాదు. అనేక జన్మలు అయిపోయి అంత అనుభవాలు జ్ఞానం అంతా పండి ఆకలి ఇది పద్ధతి. భౌతిక కార్యాల పట్ల విరక్తి. ఈ స్థితిలో నెలకొన్నవాడు సామాన్యముగు, ఈ స్థితిలో నెలకొనని వాడు వేద ఆదేశములను తప్పక పాటించవలను. మీకు నిజంగా భగవద్జ్ఞానం కలిగి నిజంగా విరక్తి కలిగితే మీరు ఏం పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక సోమరిపోతులాగా అక్కడ ఏదో కాలక్షేపంలాగా కాకుండా మీరు ఎలా మీ పనిలో మీరు బిజీ, అంటే ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ పని చేస్తూ ఉంటారు. నిజంగా అర్థం చేసుకుని ఆశ్రమానికి వచ్చిన వాడు ఇంట్లో కంటే 10 రెట్ల పని ఇక్కడ చేస్తూ ఉంటాడు. రోజంతా నిద్ర లేచినప్పుడు రాత్రి దాకా ఏదో రకంగా బిజీ. నేను అర్థమైంది కాబట్టి ఎందుకు చేయాలి కృష్ణ భక్తి. లేనిచో అతడు భగవంతుడికి అపరాధాలు చేసే ప్రమాదం ఉన్నది. కృష్ణ భక్తిని గొప్ప శ్రద్ధను పొందినవాడు భగవత్ కార్యమును మరింత పురోగింపు ఏ కార్యం చేయటకన్నా సంకోచంపడు. భాగవతంలో ఏకాదశ స్కందంలో దేవర్షి భూతాత్మ రుణం పితృణాం నకింకరో నాయ రుణీచరాజన్ సర్వాత్మన శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత కర్తం. సమస్తము కర్తవ్యం విడిచిపెట్టి ముక్తిని చెడు ముకుందుడి పాదపద్మాల్ని ఆశ్రయించినవాడు, ఈ మార్గంలో గంభీరంగా ఉన్నవాడు దేవతలు, ఋషులు, కుటుంబ సభ్యులు, ఇతర మానవులు, పితరులు వీళ్ళందరి రుణాల నుంచి అతడు ముక్తిని పొంది ఉన్నాడు. మనిషి కృష్ణ భగవంతుడు పూర్తిగా శరణాగతుడైనప్పుడు సమస్త బాధ్యతలు రుణాలు తీర్చివేసేదనని భగవంతుడు వాగ్దానం
చేసినాడు. ఈ విధంగా భక్తుడు కృష్ణ భగవాన్ని రక్షణ వాగ్దానాన్ని ధ్యానించో భయం లేని వాడెవరు. అరే అమ్మను వదిలిపెట్టేసి వచ్చానే, వీళ్ళని అటువంటి ఆలోచనలు అతనికి తప్పు చేస్తున్నాను అనిపించదు శరణాగతి పొందే. కానీ లౌకిక అనురక్తులైన వారు సంపూర్ణ భగవత్ శరణాగతి పట్ల భీతులై వారు దేవదేవుని పట్ల ఈ తెలియని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు భక్తుల్ని. వాళ్ళ అమ్మను వదిలేసి వాడి ఉద్యోగాన్ని వదిలేసి వాళ్ళు ఈ విధంగా విరోధ స్వభావాన్ని వెల్లడి చేసిన వారు ఎదురు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.